హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇది మంగళవారం బ్లాగ్ అండి. ఇంకా నిన్నటి బ్లాగ్ 10 days నుండి అయితే వీడియోస్ అన్ని ఇంకా పోస్ట్ చేయట్లేదు కదా అని నేనైతే నిన్న నుండి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా డైలీ అయితే వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇంక ఈరోజు మార్నింగ్ ఇంట్లో పని అంతా అయిపోయి బయట అంతా కడిగేసిన తర్వాత ముగ్గులు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే సంక్రాంతి నెల స్టార్ట్ అయింది కదా, నెల పెట్టడం అంటారు కదా. సంక్రాంతి నెల అంటేనే ఇట్లా గీతల ముగ్గులు అయితే వేస్తారు. ఇంకా మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు అయితే ఇట్లా వీళ్ళ మధ్యల నుండి అయితే గీతల ముగ్గులు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఇంకా మాకు అంత వేయడానికి రాదు. కానీ నేను మాత్రం ఆ గీతల ముగ్గులైనా కూడా ఇంకెంత ముగ్గులైనా కూడా ఇలానే వేస్తానండి వేళ్ళతోటే. ఇంకా ఇట్లా మామూలుగా వేళ్ళ మధ్యల నుండి కాకుండా ఇట్లనైతే గీతల్లాగానే వేసుకుంటా. అట్లనే గీతలు గీతలుగా కానీ ఇట్లా వేళ్ళతోటి అయితే వేస్తూ ఉంటా. లేకుంటే గిరికలతోటి కూడా వేస్తారు. లేదంటే ప్లాస్టిక్ కూడా వచ్చినాయండి ఇప్పుడు కొత్తగా, వాటితోటి కూడా వేస్తూ ఉన్నాం. కానీ నేనైతే ఎక్కువ ఇట్లనే వేస్తూ ఉంటా. ఏ డిజైన్ అయినా ఇట్లా వేళ్ళతోటి ఇట్లా గీతలు గీతలుగా వేస్తూ ఎంత పెద్దగా వేయడానికైనా ట్రై చేస్తానండి నేను. ఇంకా నిలబెట్టిన నుండి అయితే ప్రతిరోజు ఏదో ఒక కొంచెం పెద్దగానైతే వేస్తూ ఉంటా ముగ్గులు అయితే. ఇంకా నిలబెట్టడం అంటేనే ముగ్గులు పెద్దగా వేయడం, ముగ్గులు వేయడం, ఇంకా నైట్ల చీకట్లనే వేయడం అంటారు కదా. ఇంకా అప్పుడు నిలబెట్టి నుండి స్టార్ట్ చేస్తే సంక్రాంతి వరకు కూడా నెలంతా ఇట్లా గీతల ముగ్గులు అయితే వేస్తూ ఉంటారండి. ఇంటి ముందు ఇట్లా నిత్యం ముగ్గులతోటి ఇంటి ముందు కలకలలాడుతుంటేనే ఇంట్లో పండగ వాతావరణం లాగానైతే ఉంటుందండి. ప్రతిరోజైనా ఎప్పుడైనా కూడా పండగలప్పుడైనా మంగళ శుక్రవారాలైనా ఇట్లా నిండుగానైతే ఇంటి ముందు ముగ్గులతోటి అయితే ఉండాలండి. నేనైతే ఇట్లా గీతల ముగ్గులైనా కూడా వేళ్ళతో అయినా కూడా ఇట్లా కొంచెం పెద్ద సైజుగానే వేస్తూ ఉంటానండి. చూస్తే మాత్రం వేళ్ళ మధ్యల నుండి వేసిన గీతల్లానే కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా చాలా మంది కూడా అంటూ ఉంటారు వేళ్ళ నుండి వేసిండ్రు కదా అని. కానీ చూస్తేనే తెలుస్తుందండి నేను ఇట్లా గీతల్లాగా వేసిందని. ఇంకా ఇట్లా వేయను అన్నప్పుడైతే కొంచెం ఒక్కొక్కసారి గిరకతోటి కూడా వేస్తూ ఉంటా. ఇంకా గిరక ప్లాస్టిక్వి అన్నీ కూడా ముగ్గులు అన్నీ అయితే ఒకరోజు అయితే మీకు షేర్ చేస్తానండి. నేను ముగ్గులు వేసే వాటిని ఎన్ని ఉన్నాయి అనేటివి. ఎక్కడికన్నా జాతరలు వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ అయితే నేను కొనుక్కొస్తా ఉంటా. డిజైన్ ఉన్న ఇట్లా ప్లాస్టిక్ అవి ఉంటాయి కదా, అవి కూడా తీసుకొస్తా ఉంటానండి. ఇట్లా డిజైన్స్ లాగా అమ్మవారి పాదాలు, శంఖ చక్ర నామాలు అట్లా ఉన్నాయని. ఇట్లనైతే ముగ్గు అయితే అంతా వేసుడైతే అయిపోయిందండి. చూస్తే తెలుస్తుంది కదా ఎంత నిండుగా కనిపిస్తుంది గీతల ముగ్గులు వేసినట్టయితే. ఇట్లా మధ్య మధ్యలో పసుపు కుంకుమలతో అయితే ఇట్లా అలంకరణ చేస్తా ఎప్పుడైనా కూడా. ఇంకా మంగళవారం శుక్రవారం అయితే కొంచెం విశేషంగానైతే ముగ్గులు వేసుకుంటానండి. ఇంకా ఈరోజు మంగళవారం కదా అని ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం చేస్తున్నాం. స్వామి అమ్మవార్లకు అందరికైతే ప్రసాదం రెడీ చేస్తున్నాం. ఇంకా అందుకే ఇత్తడి గిన్నెలనే ప్రసాదం అనేది అయితే వేయాలండి. ఈరోజు అయితే సన్న రవ్వతో అయితే సిర వేస్తున్నానండి. ముందైతే రవ్వను బాగా వేయించుకోవాలండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించిన తర్వాత అందులోనే షుగర్ అయితే యాడ్ చేస్తానండి. ఇంకా పక్కన అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి ఇందులో పోయడానికి. కొంచెం హాట్ వాటర్ వేసి ఇందులో పోస్తే సిర అనేది అయితే తొందర రెడీ అయిపోతుందండి. మనకి ఎప్పుడైనా టైం లేదు తొందరగా అవ్వాలన్నప్పుడు అయితే ఒకదాని మీద ఇట్లా సిర వేయింపుకుంటూ ఒక స్టవ్ పైన అయితే వేడి నీళ్ళు పెట్టుకుని ఉంటే తొందరగానైతే ఇందులో పోసేస్తే అయిపోతుందండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తొందరగా అయిపోతుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఈ సిర అయితే చాలా మందికి ఇష్టం ఉంటుందండి. ఒక కప్పు రవ్వకి ఒక 4 కప్ వాటర్ అయితే తీసుకోవాలండి. కప్పున్నర అంతా షుగర్ వేసుకోవాలండి. అప్పుడైతే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పైన కూడా మళ్ళీ నెయ్యి యాడ్ చేయాలండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి, ఇలాచి పౌడర్లా. ఇంకా తొందర వేయాలన్నప్పుడు అన్నీ అవన్నీ అయితే ఏం వేయకుండానే వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు అయితే. ఇంకా ఫస్ట్ అయితే మనం ప్రసాదం చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా పూజ చేసుకోవడానికి అయితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా నేను ముందైతే ప్రసాదం పక్కకు పెట్టిన తర్వాత ఇంకా అమ్మవార్లనైతే ఇట్లా నిండుగానైతే పూలతోటి అలంకరణ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా. ఇంకా ముందైతే దీపాలు వెలిగించుకొని తర్వాత స్వామి అమ్మవార్లను మొత్తం పువ్వులతోటి ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసిందండి. ఇంకా పూలు అయితే కొనుక్కొచ్చిన పూలేనండి. గులాబీ పూలు, చామంతి పూలు,
చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడు కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి, వాతావరణం కూడా చల్లగా ఉంది కదా, పూలైనా ఏమన్నా కూరగాయలైనా ఆకుకూరలైనా చాలా ఫ్రెష్గా వస్తున్నాయండి. ఇప్పుడైతే వాతావరణం కూల్గా ఉంది కాబట్టి. ఇంకా ఈరోజు మంగళవారం కదా అని అమ్మవారికి అయితే నేను అష్టోత్తరం చేసుకోవాలని ఒక రాగి ప్లేట్ తీసుకున్నా అండి. రాగి ప్లేట్లో 2 తమలపాకులు అయితే తీసుకొని, ఒకటి ఇంకా అమ్మవారి కాయను తీసుకున్నా అండి. అన్నపూర్ణమ్మ కాయను ఉంటుంది కదా, అది తీసుకున్నా. కాయను తీసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఒక ఫ్లవర్ కూడా పెట్టుకోవాలండి. ఇంకా మనం పూజ అనేది ఎంత ప్రశాంతంగా చేసుకుంటే అంత నిండుగానైతే అనిపిస్తుంది అండి. నేను ఈరోజు కామాక్షమ్మ ముందు కూడా అష్టలక్ష్మి దీపాలు అయితే వెలిగించిందండి. ఇంకా ఈరోజైతే వక్కలతోటి అయితే అష్టోత్తరం చేసుకుంటున్నా అమ్మవారికి. ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగనైతే చేస్తానండి. ఎప్పుడు వీలున్నప్పుడు అయితే అప్పుడు నేనైతే ఎక్కువ అష్టోత్తరం చేసుకోవడానికే ఇంకా నేను ప్రయత్నిస్తూ ఉంటా. ఇంకా అమ్మవారి అష్టోత్తరం అంటే నేను లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క కాయను ఇట్లా ఒక్కొక్కటి వక్కలు అయితే ఉంటాయి కదా 108, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క వక్కలు అయితే వేస్తూ ఉంటానండి. ఇంకా పూజ అంతా అయిపోయినాక ఇట్లా అమ్మవార్లు అయితే నిండుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మార్గశిర మాసం కదా అండి. ఇంకా మార్గశిర మాసం అంటే కూడా స్వామి అమ్మవార్ల మాసమే కదా, ఇంకా విష్ణుమూర్తి మాసం అంటారు కదా. ఇప్పుడు ఇక్కడనైతే కామాక్షమ్మ ముందు కూడా ఈరోజు అయితే అష్టలక్ష్మి దీపాలను అయితే వెలిగించిన. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినాకనే ఎప్పుడైనా ధూపం అనేది అయితే ఇవ్వాలండి. ఇంకా మనం ప్రసాదం పెట్టడానికి ముందు ధూపం అనేది ఇచ్చుకుంటేనే అయితే ఇంకా ఒక్కొక్కరు ఒకలాగా చేసుకుంటారండి. మనం చేసే పద్ధతిలో మనం చేసుకోవచ్చు అండి. ఇంకా తర్వాత ఇంకా అన్నపూర్ణమ్మకి ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర ప్రసాదం అయితే పెట్టేసిందండి. ప్రసాదం అయిపోయి ఇంకా అక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా తర్వాతనైతే తులసమ్మ దగ్గరనైతే నేను పూజ చేసుకుంటానండి. ఎప్పుడైనా కూడా ముందైతే ఇంట్లో చేసిన తర్వాతనే బయట చేస్తా. ఒక కార్తీక మాసంలో మాత్రమే ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పూజ చేసి తర్వాతనైతే ఇంట్లో పూజ చేస్తానండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నా పని మీద నేను ఉంటే ఇంకా మా మన్మరాల పని మీద మా మన్మరాలు అయితే ఉందండి. ఆమె అయితే ఇంకా బియ్యము ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అన్ని ఇట్లా వేసి వంట చేస్తున్నా అని, ఇంకా నాకు వంట చేస్తా అని నన్నే అంటూ ఉంటుంది. ఇంకా అన్ని ఇట్లా చేసుకొని ఆమె పొద్దాక ఇది ఆటలు ఆడుతూ ఉంటుందండి. ఇంకా నేను వీడియో తీసుకున్నా అని ఇంకా వద్దు తీయకు అని చెప్తా ఉంది. ఇట్లనే అల్లరి చేస్తూ ఉంటుందండి. ఈమె ఇంకొక రోజు హాలిడే వచ్చినా కూడా ఇక్కడికే వస్తుంది. ఇప్పుడైతే ఇంకా 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, క్రిస్మస్ హాలిడేస్ అని ఇక్కడికైతే వచ్చిందండి. ఇంకా ఇదైతే మనీ ప్లాంట్ అండి. ఇప్పుడే చిన్న గ్రోత్ అయితే వస్తుంది. నేనైతే వాటర్లు ఉంటే మొత్తం పాడైపోయినట్టు అవుతుందని ఒక బాటిల్ అయితే కట్ చేసి ఇంకా బాటిల్ మధ్యలో అయితే చెట్టు పెట్టేసి ఇంట్లో బాటిల్ని అయితే నీళ్ళకు వేసేసిన. ఇంకా అప్పుడైతే మంచిగా వస్తుందని చిన్న టిప్ అండి ఇదైతే. ఇట్లనైతే మంచిగా వస్తుందండి, నీట్గా కూడా కనిపిస్తుంది చెట్టు అయితే. ఇప్పుడైతే కర్రీ చేయడానికని ఈరోజు అయితే చుక్క కూర తీసుకున్నా అండి. ఇప్పుడు చలికాలంలో అయితే ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా వస్తాయండి. అందుకోసమే ఎక్కువ కొంచెం చలికాలం అయితే ఆకుకూరలు ఎక్కువ తింటామండి. ఇంకా ఇప్పుడైతే నేను ఇందులో ఆకుకూరలు వేయడానికని శనగపప్పు అయితే కొంచెం వేస్తానని కొంచెం నానబెడుతున్నా అండి. మామూలుగా అయితే కందిపప్పు వేస్తా, కానీ అక్కడక్కడ శనగపప్పు తగులుతుంటే బాగుంటుందని కొంచెం శనగపప్పు అయితే యాడ్ చేస్తా. ఇంకా ఆకంతా కట్ చేసి పెట్టుకోవాలండి చిన్నగా. ఇక్కడ మా అక్క కూతురు అయితే కట్ చేస్తుంది. ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి, అందుకే డైరెక్ట్ వంటనే చేస్తున్నా. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు, టీ తాగేసినాం అంతే. ఇంకా వంట చేస్తే మధ్యాహ్నంకి ఇంకా వంట అయిపోయినాక భోజనం చేసేస్తే అయిపోతుందని ఇంక ఈరోజు అయితే వంట చేస్తున్నా. ఆకంతా కట్ చేసిన తర్వాత ఇంకా పప్పు అయితే చేయాలండి. నేనైతే ముందైతే రైస్ కడిగి పెడుతున్నా. ఇంకా రైస్ కడిగి పెడుతుంటే కూడా అమ్మమ్మ నేను వీడియో తీస్తాను, మా మన్మరాలు అయితే నేను ఏం చేసినా అక్కడికైతే వచ్చేస్తూనే ఉంటుంది. ఇంకా రైస్ కడిగేసి ఇంకా ముందైతే రైస్ కుక్కర్లోనైతే పెట్టేసిన. తర్వాతనైతే ఆకుకూర తీసుకున్నా అండి. ఇంకా ఆకుకూర కొత్తిమీర అన్నీ తీసుకున్నా కదా, ఇప్పుడే కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇదైతే ఒక ఆకుకూర అయితే ఒక 4-5 times అన్నా కడగాలండి. ఎందుకంటే అందులో సన్నది ఇసుక లాంటిది ఉంటుంది కదా, మనం ఎంత కడిగినా కూడా మళ్ళీ అది కొంచెం ఇసుకలాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ సార్లే కడగడానికి ట్రై చేస్తాను అయితే.
ఇంక ఇందులో పోయడానికైనా కందిపప్పు అయితే తీసుకున్నా అండి. కందిపప్పు నేను డిమార్ట్లో తీసుకొచ్చి దాదాపు 4-5 మంత్స్ అవుతుంది. అయినా కూడా ఇప్పుడు కొన్నట్టయితే ఫ్రెష్ ఉందండి. ఇంక ఇట్లా బిర్యానీ ఆకు వేసి ఉంచితే అసలు పురుగు పట్టదు, ఏమి ఇట్లా చెమ్మ కూడా రాదండి. ఇంకా ఎంత నీట్గా ఉంది చూడండి ఇప్పుడు కొనుక్కొచ్చినట్టు. చాలా నేను అన్ని పప్పులలోనైతే అట్లా బిర్యానీ ఆకులు అయితే వేసి ఉంచుతా, లేదంటే లవంగాలు కూడా వేసి ఉంచినా కూడా అసలు ఏం పురుగు అనేటివి రావండి. ఇంకా ఇట్లా కందిపప్పును శనగపప్పు అయితే కడిగేసి పెట్టుకొని కొంచెం నానిన తర్వాతనైతే ఇంకా నేను కుక్కర్లో వేస్తానండి. ఇప్పుడైతే ఇది చుక్క కూర అయితే బాగా వాష్ చేసిన నీళ్ళల్లో వాష్ చేసి ఇట్లా కుక్కర్లోనే వేస్తానండి. కందిపప్పు కాబట్టి కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా, అందుకోసం అని కుక్కర్లోనే వేస్తున్నా. కందిపప్పును కొంచెం శనగపప్పు నానబెట్టిన కదా, మధ్య మధ్యలో ఇట్లా మంచిగా కనిపిస్తుంది, ఇట్లా తింటుంటే కూడా మంచి పలుకుల్లాగా తగులుతాయి కదా అని కొంచెం అయితే వేస్తానండి నేను పప్పులలో అట్లా. ఇంకా ఇందులో కావాల్సిన ఈ పచ్చిమిర్చి ఒక్కటే టమాటా వేసిన, ఇంకా ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా ఆకులు అన్నీ వేసేసి అయితే ఇంకా రైస్ కుక్కర్లోనే పెట్టేస్తానండి. ఇంకా కందిపప్పు కానీ ఇంకా శనగపప్పు కానీ రైస్ కుక్కర్లోనే పెడితే తొందరగా అయిపోతుంది కదా. ఇంకా నేనైతే ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆమె వచ్చి వీడియో తీస్తూ ఉంటుంది. మా పాపకు కూడా బాగా ఇష్టం అండి అసలు ఈ ఆకుకూరలు అయితే. చుక్క కూర అంటే మంచి టేస్ట్ ఉంటుంది కదా, పులుపు ఉండి. గోంగూర అయినా చుక్క కూర అయినా ఒక టేస్ట్ లాగానైతే అనిపిస్తాయండి. ఇంకా నేనైనా ఎప్పుడు గోంగూర కానీ చుక్క కూర కానీ ఎక్కువ తీసుకుంటామండి ఇంకా తోటకూర పాలకూర కంటే. ఇట్లనైతే కట్ చేసుడంతా అయిపోయినాకనైతే నేను ఇంకా ఇవి కట్ చేసినవి పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ అయితే అన్ని అందులో వేసేసి అయితే క్యాప్ పెట్టేసి అయితే కుక్కర్లోనే పెట్టేసిన. ఇంకా కుక్కర్ అయితే ఒక 2-3 విజిల్స్ వచ్చినాకనైతే ఆఫ్ చేయాలండి. ఇంకా ఆఫ్ చేసినాక ఇక ఇట్లనైతే ఉడికిపోయిందండి మొత్తంగా. కందిపప్పు అయితే ఎక్కువ ఉడికిపోతుంది, శనగపప్పు అయితే అక్కడక్కడ ఇట్లా వక్కలు లాగానైతే కనిపిస్తుందండి. ఇంకా అప్పుడైతే మంచిగా తింటుంటే కూడా మంచి టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. పప్పు మొత్తం మెత్తగా అయినా కూడా శనగపప్పు అయితే మధ్య మధ్యలో ఇట్లా ఉంటుంది కాబట్టి ఇంకా తర్వాతనైతే పోపు పెట్టుకోవాలండి. నేను ఇంకా అందులోనే ఉప్పు, కారం, పచ్చిమిర్చి అన్నీ వేసేసిన కాబట్టి ఇంకా ఏం వేసేది కూడా ఏమి ఉండదండి. ఇంకా పోపు మామూలుగా పోపు దినుసులు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కొంచెం మెంతాకు కూడా వేసిందండి పోపులో, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకోసమే కొంచెం మెంతాకు వేసి ఇంకా కావాల్సినంత పసుపు వేసుకొని ఇంకా పోపు మొత్తం పప్పులో వేసేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఇదైతే చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 12:30 అవుతుందండి. టిఫిన్ చేసిన అదే టైం, టిఫిన్ చేయకపోయినా కూడా అదే టైం అవుతుందండి. అంతే ఇంకా మా అక్క కూతురును మా మన్మరాలు వాళ్ళకైతే మ్యాగీ చేసి పెట్టిన. ఇంకా మేము ఏం తినలే కానీ ఇంకా వాళ్ళకైతే మ్యాగీ చేసిన కాబట్టి నేను ఇంకా కొంచెం లేటే అయిందండి వంట కూడా. ఇప్పుడైతే భోజనం చేద్దామని అయితే కూర్చుంటే కూడా మా మన్మరాలు అయితే ఇంకా నేనే వడ్డించుకుంటా అని ఆమెనే పెట్టుకుంటా అంటుంటే ఇంకా నేనే వడ్డిస్తా అని అంటే కూడా అట్లా అన్నం ముందు పెట్టుకోవద్దు బిడ్డ అని నేనైతే పప్పు పెట్టుకుంటా అంటే పప్పు పెట్టినా. మనం ముందు చెప్తా ఉంటేనే కదా పిల్లలు కూడా అట్లా నేర్చుకుంటా ఉంటారని ఇంకా ముందైతే పప్పు పెట్టేసిన తర్వాతనైతే రైస్ పెట్టేసుకున్నా అండి. ఇంకా తనకు రాకున్నా కూడా నేను ఏం చేస్తే తను అదే చేస్తా అంటుంటుందండి. ఇంకా అంతే ఇంకా అందరు కూడా అంటూ ఉంటారు అమ్మమ్మ జీన్స్ అని. ఇంకా అట్లనే చేస్తూ ఉంటుందండి, ఏ పని చేసినా నేనే చేస్తా అని. ఇంకా చెయ్యరాని పనులు కూడా నేనే చేస్తూ ఉంటుంటుంది, ఏ పని చేసినా అందులో నేను కలుగ చేసుకుంటూ ఉంటుంది. అంతేనండి. ఈరోజు అయితే ఇట్లా మేమైతే మధ్యాహ్నం అయితే చుక్కకూర పప్పుతోటి అయితే భోజనం చేస్తున్నామండి. ఇంకా మీరేం వంటలు చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఇట్లనైతే పప్పు ముందు పెట్టుకొని ఇంకా అన్నం వడ్డించుకొని ఈరోజు అయితే భోజనం అయితే ఇదే పప్పు, ఒకటే పప్పుతోటని. ఇంకా టీవీ చూసుకుంటూ ఇట్లనైతే నెమ్మదిగా కింద కూర్చొని మేమైతే ఇది మాట్లాడుకుంటూ అమ్మ, నేను, అక్క కూతురు, మా మన్మరాలు ఇంకా అందరం అయితే భోజనం చేస్తున్నామండి. ఇంకా మా వారు అయితే షాప్కి వెళ్ళారు. ఇంకా తను వచ్చేసరికి అయితే 3:30-4 అవుతుందండి.
ఇంకా అందుకోసమే ఇప్పుడు మేమైతే 12:30, 1 అవుతుంది, ఇంకా భోజనం చేస్తున్నాం సీరియల్ చూసుకుంటూ. ఇంకా నేనైతే భోజనం చేస్తుంటే కూడా మా మనవరాలు ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఇంకా మేమిద్దరమే ముచ్చట్లు పెట్టుకుంటా తింటా ఉంటాం. ఆమె కూర్చున్నాడు కూడా నాకు ఎదురుగానే కూర్చుంటుందండి. ఎక్కడనైనా కూడా వచ్చి టీవీ సైడ్ చూడంటే కూడా లేదు, ఇక్కడనే కూర్చుంటా ఉంటుంది. ఇంకా నేను అన్నాక వెళ్ళి మళ్ళీ పైననైతే కూర్చుందండి, టేబుల్ దగ్గర కూర్చుంది చైర్ వేసుకొని. ఇంక ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకా స్కిప్ చేయకుండానైతే చూడడానికైతే ట్రై చేయండి. మీరందరూ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈమైతే పప్పు బాగుందని నాకైతే కామెంట్ చెప్పింది ఇప్పుడే. ఆమె వీడియోలు చూసి కూడా ఆమెకి ఇచ్చి ఆమెనే కామెంట్స్ కూడా పెడతా ఉంటుందండి. ఈరోజు ఇంతే బ్లాగ్ అండి. థ్యాంక్ యూ.